నాణ్యమైన సరసమైనటువంటి రేట్లలో నాణ్యమైనటువంటి సారా బ్రాందీ మీకు ఇస్తామని చెప్పి దేశంలోనే ఒక విచిత్రమైనటువంటి వింత వాగ్దానంతో ఈ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాయుడు, ఈ ముగ్గురి ప్రభుత్వం ఇవాళ మనం చూస్తే గడిచిన 16 మాసాలలో నాడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి అంటే పిల్లనిచ్చి కాళ్ళు కడిగి నెత్తి వేసుకుని అమ్మాయినిచ్చి పెళ్లి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడికి పిల్లనిచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారి దగ్గర మొదలుపెట్టి వెన్నుపోటు పొడవటం ఇప్పటి వరకు ఆయన అవిశ్రాంతంగా 70 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా అదే ఎనర్జీతో కసా నమ్మిన వాళ్ళందరినీ కూడా పొడుస్తూనే ఉన్నాడు. ఈ రోజుకి కూడా ఈ వయసులో కూడా గొప్పతనం ఏంటంటే ఈ 75 ఏళ్ల వయసులో కూడా ఆయనకి అంటే ఎముకల సాంద్రత, బోన్ డెన్సిటీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ వయసులో పొడవాలంటే చాలా కష్టమైన విషయం. 75 ఏళ్ల వయసులో 70 దాటాక, కానీ 75 ఏళ్ల వయసులో చాకచక్యంగా ఏమాత్రం అలుపెరగకుండా కసా పొడుస్తున్నాడు. నిన్నటిదాకా మనం అనుకున్నాం రామారావు గారిని పొడిచాడని, కానీ ఓట్లు వేయించుకున్నటువంటి 16 మాసాల్లో ప్రతి ఒక్కరిని తల్లికి వందనం అన్నాడు, ఇద్దరికి వేస్తా అన్నాడు. జగన్ గారి పథకాన్ని కాపీ కొట్టాడు. జగన్ గారు 45 లక్షల మందికి వేస్తే నేను 90 లక్షల మందికి వేస్తానని చెప్పాడు. రాష్ట్రంలో లెక్కల ప్రకారం 85 లక్షల మంది పిల్లలుంటే ఈయన 40-50 లక్షలతో సరిపెట్టి చేతులు కడుక్కున్నాడు. జగన్ లాగా కోతలు పెట్టనన్నారు, కోతలు కోసారు. కోతలు పెట్టనని చెప్పని ఇవాళ జగన్ 1000కి వస్తే వీళ్ళు 2000కి వస్తున్నారు. ఇవాళ అలా మొదలు పెడితే ఆడపిల్లలకి నిధి అన్నారు, వెన్నుపోటు కసక్కుమని పొడిచారు. లేదా డ్రైవర్లందరికీ లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కి అంటే టిప్పర్ డ్రైవరు, లారీ డ్రైవరు, ఆటో డ్రైవరు, ట్యాక్సీ డ్రైవరు, లైసెన్స్ ఉండి వృత్తిగా బతికేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి వేస్తా అన్నారు. ఒక సంవత్సరం అయిపోయింది. రెండో సంవత్సరం ఏం చేశారు అంటే జగన్ ఎవరికి వేస్తే వాళ్ళకి వేసారు. జగన్ వేసినతో కాదు నవరంధ్రాలతో నవ్వినటువంటి వీళ్ళు ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళకి చేసి డ్రైవర్లందరికీ కూడా వెన్నుపోటు పొడిచారు. ఇవాళ ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నారు, పేదలకు ఇల్లు పోటు పొడిచారు. ఇల్లు కట్టదాకా డబ్బులు ఇస్తామని చెప్పారు 5 లక్షలు. ఈ రోజు దాకా ఒక్క కొత్త ఇల్లు కూడా మంజూరు చేయలేదు. వాళ్ళకి ఆశ పెట్టి వెన్నుపోటు పొడిచారు. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు. ఆఖరికి అరాకొరగా జగన్ గారు ఇచ్చిన 6,000 చిల్లర కాకుండా వీళ్ళకి 8,000 9,000 ఇచ్చి ఆడితో మమా అనిపించారు. ఏంటి వీళ్ళు చేసింది? పొడవంది ఎవడికి? ఇవాళ అందరూ అనుకుంటున్నారు ఒక్క బ్రాందీ అలవాటు ఉన్నోడికి, సారా అలవాటు ఉన్నోడికి తప్పితే అందరినీ వెన్నుపోటు పొడి చేశారు, అందరికీ మోసం చేశారు, అందరికీ ద్రోహం చేశారు అని చెప్పి ప్రజలందరూ కూడా ఏం చేస్తాం మన కర్మ, వెన్నుపోటు పొడిచారు, అందరికీ పొడిచారు, అందరినీ మోసం చేశారు అని చెప్పి ప్రజలందరూ మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవాళ ముసుగు తీశాడు, ముసుగు తొలగిపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బ్రాండ్లు ఇచ్చాము, నాణ్యమైన మందు, సరసమైన సరసమైన రేట్లకు అని చెప్పానంటే వాళ్ళొక్కళ్ళకే మంచిది ఇస్తున్నారు, బాగా మాట నిలబెట్టుకున్నాడని అందరూ నవ్వుకుంటుంటే ఇవాళ వాళ్ళ ఆశల మీద కూడా వాళ్ళ నమ్మకం మీద కూడా నీళ్లు జల్లేసిన పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో ప్రాంతంలో సొంత లిక్కర్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలని తెలుగుదేశం వాళ్ళు ఏర్పాటు చేసి అంటే 16 మాసాల్లో ఇవాళ అంటే ప్రజలకి ఏ మందు తాగుతున్నామో కూడా ఇప్పుడు జగన్ గారి మీద మందేశారు, బూమ్ అన్నారు. అడవాడు ఒక సినిమా వాడు మాట్లాడతాడు, సినిమాలోనేమో కిరాతకమైనటువంటి పాత్రలు వేస్తాడు, రేపులు, మర్డర్లు, వంచనలు, ద్రోహం, తప్పుడు పనులు చేసే పాత్రలు వేసేటువంటి ఒకడు ఉన్నాడు. ఆడితో చేయించారు బూమ్. ఈ భూమి ఎక్కడదని? అరే నాన్న బూమ్ ఇప్పుడు కూడా ఉంది. బూమ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు పాలనలో కూడా బూమ్ ఉంది. అసలు బూమ్ తెచ్చిందే చంద్రబాబు నాయుడు. మరి ఆ బూమ్ అయిపోయింది. ఇవాళ సూపర్ 6 కూడా అమ్ముతున్నారు. స్పెషల్ స్టేటస్ అమ్మారు మొన్నటిదాకా, ఇవాళ సూపర్ 6 కూడా అమ్ముతున్నారు. సూపర్ 6 అమ్ముతున్నారు, నాణ్యమైన మందు కూడా అమ్ముతున్నారు. ఏది బ్రాండ్? ఇది నాణ్యమైన మందు అనే బ్రాండ్. ఇవాళ ఆఖరికి మందు బాబులను కూడా మీరు వెన్నుపోటు పెట్టి ద్రోహం చేసిన పరిస్థితి. ఇవాళ
మరి అదే బ్రాండ్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి బ్రాండ్లే ఇవాళకి బ్రాండీ షాపుల్లో ఎందుకు దొరుకుతున్నాయి? అదే బూమ్ ఎందుకు దొరుకుతుంది? మళ్ళీ కొత్తగా సూపర్ 6 ఎందుకు వచ్చింది? స్పెషల్ స్టేటస్ అన్నారు, ఈ అన్నారు, గవర్నర్ అన్నారు, ప్రెసిడెంట్ మెడల్ అన్నారు, అవన్నీ దొరుకుతున్నాయి. వాటితో పాటు సూపర్ 6 కూడా దొరుకుతుంది. అప్పుడు మరి ఆ యాగవా? మరి జే బ్రాండ్లు అన్నారు, జే బ్రాండ్లు ఇవాళ ఎందుకు అమ్ముతున్నారు? కనీసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతిదీ డిస్టిలరీలు తయారై వచ్చింది, అదే బ్రాండ్ అన్నామని. కానీ మీరు సొంతంగా తయారు చేస్తున్నారు కదా, ఏం చేస్తారు జనాల్ని? ఏం చేద్దామని? ఇవాళ మద్యపాన ప్రియులందరికీ కూడా అయ్యా బాబు జాగ్రత్త, తాగబాకండి. చూస్తున్నారు కదా ఇవాళ జరిగేటువంటి ఏ షాపులో ఏ సీసా నకిలీదో ఏ సీసా అసలుదో ఇవాళ మనందరికీ కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి మీ భార్య పిల్లల మీద మమకారంతో మందు తాగేప్పుడు జాగ్రత్త అయ్యా. చంద్రబాబు నమ్ముకుని బాగుపడినోడు ఎవడో లేడయ్యా. చివరికి మందు బాబులు మీరు అతను నమ్మారు. ఇవాళ మీకు జరుగుతున్నటువంటి ద్రోహం చూస్తున్నారు. ప్రతి షాపు దగ్గర మీరు కొనేటువంటి ప్రతి సీసాని జాగ్రత్తగా చూడండి, అన్నీ పరీక్ష చేయండి, సీలు కరెక్టా కాదో చూసుకోండి. అలాగే గట్టిగా డిమాండ్ చేసి అవసరమైతే ఆ సీసా మూత తీసి వాసన చూపించాకే మీరు తాగండి. ఏం చెప్తాం, వాసన కూడా అట్టా ఉందో లేదో మనకు తెలియదు. ఆఫ్రికాలో ఏం కనిపెట్టారో ఫార్ములా, ఏం చేశారో తెలియదు, ఆఫ్రికా మందు. కాబట్టి తాగకుండా ఉంటే మంచిది. లేదు తాగలేకపోతే నరాలు లాగేస్తున్నాయి, చంద్రబాబు అలవాటు చేసేసాడు మాకు మందు అనుకుంటే జాగ్రత్తగా చూసి తెరిపార ఆరా తీరా చూసి సీసాని 100 సార్లు పరీక్ష చేసి అవసరమైతే భూతద్దాలు కొనుక్కుని సీసాని జాగ్రత్తగా పరిశీలించి అవి దొంగ సీడ్లా, ఏ సీడ్లా, నకిలీ సీడ్లా, నకిలీ సీసానా జాగ్రత్తగా చూసుకుని మద్యాన్ని సేవించమని చెప్పని మీ అందరికీ కూడా తస్మాత్ జాగ్రత్త, మీ అందరికీ కూడా జాగ్రత్త చెప్తూ, అట్లాగే నారా లోకేష్ నాయుడు గారు ఇన్ని చేస్తూ ఇవాళ సొంతంగా తయారీ ఎక్కడ? రాయలసీమలో 2, ఇప్పటికి కోస్తాలో ఒకటి పట్టుకున్నారు, ఇక కోస్తాలో ఇంకా 2, ఉత్తరాంధ్రలో కూడా ఉన్నాయని మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ మిగతా ఎప్పుడు పట్టుకుంటారు? అంటే రాష్ట్రంలో నాణ్యమైన మందు ఇస్తున్నామని చెప్పారు, అన్ని బ్రాండ్లు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి కంటే కూడా తక్కువగా ఎందుకు ఉంటున్నాయి? చెప్పగలరా? ఎందుకుంటున్నాయంటే మీ సొంత మందు అమ్ముకుంటున్నారు కాబట్టి, తెలుగుదేశం తయారు చేసినటువంటి సొంత మందు అమ్ముకుంటున్నారు కాబట్టి. ఇవాళ మందు తయారు చేయడానికి ఆఫ్రికా వెళ్ళి ట్రైనింగ్ టీడీపీ వాళ్ళందరూ కూడా శిక్షణా తరగతులు పెట్టి, ఆఫ్రికాలో మద్యం తయారు చేసేటువంటి శిక్షణా తరగతులు పెట్టి ఆఫ్రికా నుంచి ట్రైనింగ్ ఇప్పించి తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ మద్యం తయారు చేస్తున్నారు. ఇవాళ పవన్ నాయుడు గారు, ఆయన్ని ఇవాళ కలుగునాయుడు అనాలి. ఆ కలుగునాయుడు గారు కలుగులోంచి రాడు. ఎలక్షన్ల ముందు మాత్రం అసలు మామూలుగా రెచ్చిపోతాడు, ఊగిపోతాడు, తూగిపోతాడు, అరుస్తాడు, తలకాయ బాదుకుంటాడు, జుట్టు పీక్కుంటాడు. సారు ఇప్పుడు లేరు, కలుగులో ఉంటారు కలుగునాయుడు గారు. క్విక్ కైక్ మండం, ఆడవాళ్ళ మీద మానభంగాలు, సుగాలి ప్రీతి గురించి, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు రోడ్డు ఎక్కితే కలుగులో ఉంటాడు. వాళ్ళ అన్నయ్య గారిని బాలకృష్ణ గారు అవమానిస్తే కలుగులో ఉంటాడు, పైకి రాడు, బయటికి రాడు. ఆడపిల్లలకి మానభంగాలు జరుగుతుంటే, ఆడపిల్లల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా ఉంటే, అగాత్యాలు జరుగుతుంటే కలుగులోంచి బయటికి రాడు. ఇవాళ ఏ అగాయిత్యాలు జరిగినా, ఏ ప్రజలకి నష్టం జరిగినా, ఏ ప్రజలకి ద్రోహం జరిగినా కలుగులోంచి బయటికి రానటువంటి కలుగునాయుడు ఒక్కసారి ఆయన నిజస్వరూపం అనేది ఇవాళ మనందరం కూడా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మెక్డౌల్ లేదు, మ్యాన్షన్ హౌస్ లేదు, బ్యాక్ పైపర్ లేదు, అది లేదు, ఇది లేదు, అన్నీ జే బ్రాండ్లు అన్నారు. మరి ఇవన్నీ ఎవడ బ్రాండ్లు? చంద్రబాబు బ్రాండా, పీకే బ్రాండా, ఎల్కే బ్రాండా? ఏ బ్రాండు? సిబిఎన్నా, పీకేనా, ఎల్కేనా? ఏ బ్రాండ్ మీది? ఇప్పుడు ఏ బ్రాండ్ పేరు మీద అమ్ముతున్నారు? దిక్కుమాలిన వాళ్ళారా మీరు? పాపపు సొమ్ము కోసం అదే సీసాలు కడిగి ఆ సీసాల్లో మీరు ఆఫ్రికా ఫార్ములాని తెచ్చి
ఇవాళ తయారు చేసి జనాలకు అమ్ముతున్నారు. ఏం చేద్దామని? శవాన్ని పార్సిల్ చేశారు ఇంటికి, మనిషి చంపేసి శవాన్ని పార్సిల్ చేశారన్నారు. శవాన్ని పార్సిల్ చేశారు ఈ మాట చెప్పి 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 జనం అయిపోయినారు బాబు చెవుల్లో. ఇవాళ ఈ మందు పార్సిల్స్ ఏంటి, ఈ ఆఫ్రికా మందేంటి, ఆడపిల్లల మీద అఘాయిత్యాలేంటి, ఈ ద్రోహాలేంటి? 5 ఏళ్ల పసిబిడ్డ కాడి నుంచి 60 ఏళ్ల ముసలమ్మ వరకు ఎవరికీ కూడా రక్షణ లేకుండా పోయింది మీ ప్రభుత్వంలో. పట్టించుకోరా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకే తండ్రి కొడుకులు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ మీరు నలుగురు, ఇంకా మిగతా వాళ్ళందరూ సైలెంట్, ఎవరు మాట్లాడరు. ఈ నలుగురు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పాపాల గురించి, డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగట్టేటువంటి మీ యొక్క ఎమ్మెల్యేల గురించి పట్టించుకోరా? మీ టీవీలు పేపర్లు కాపు కాస్తున్నాయి అని చెప్పని, మిమ్మల్ని కాస్తున్నాయి అని చెప్పని ఎన్ని పాపాలకైనా చేస్తే ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలు మీకు సరైన శిక్ష ప్రజాస్వామ్యబద్ధంలో, ప్రజాస్వామ్యంగా మీకు రాజకీయంగా ఉరేసే రోజు కోసం శిశుపాలుడు పాపాలు లెక్కబెట్టినట్టుగా, శిశుపాలుడి పాపాలని శ్రీకృష్ణుడు లెక్కెట్టినట్టుగా ఈ అమాయక ప్రజలు, మీరు అనుకున్నటువంటి ఈ అమాయక ప్రజలు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ పాపాలను లెక్క పెడుతూనే ఉన్నారని కూడా మీకు హెచ్చరిక చేస్తాను.